హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మళ్ళీ మనకు ఆదివారం వచ్చేసిందండి. వారం అయిపోతుంది అనంటే ఆదివారం వచ్చేస్తుంది. ఆదివారం రోజు అందరూ ఇంట్లో ఉంటారు. పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళరు. ఈరోజు ఏంటంటే ఏదో వండుకోవాలి. ఎంతో టేస్ట్‌గా తయారు చేసుకున్న ఫుడ్ తినాలి. లేదంటే హోటల్‌కి వెళ్ళాలి. లేదంటే బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తినాలి అనే ఆలోచనలో ఉంటామండి. కానీ ఈరోజు ఏంటంటే మా పాప నిన్న నైట్ నుంచి అంటుందండి, నాకు చికెన్ బిర్యానీ కావాలి అనేసి అంటూనే ఉందండి. సరే అని ఈరోజు ఎర్లీ మార్నింగ్ కాస్త తొందరగా లేచి చక్కగా అండి చికెన్ తోటి బిర్యానీ చేశానండి. ఎంత బాగుంటుందంటే నిజంగా అండి మనం హోటల్లో కూడా తింటూ ఉంటామండి. తింటాం మానేము. ఎందుకంటే మనకి స్పీడ్గా అవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, వండుకొని అన్నీ చేసుకొని వెళ్ళాలంటే ఎవ్వరికీ వీలు పడదు. అటువంటప్పుడు ఏంటంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎక్కడైతే హోటల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి భోంచేసుకొని అక్కడి నుంచి మనకి ఏమైనా పనులు ఉన్నట్లయితే అవి ముగించుకొని ఇంటికి రావడం జరుగుతుందండి. హోటల్లో స్టైల్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. అక్కడ వేరే స్టైల్‌లో చేస్తారు. కానీ మనం కూడా ఇంచుమించు అదే స్టైల్‌లో చేస్తున్నాము. ఎందుకంటే మనం తింటున్నాము, రుచి తెలుసుకుంటున్నాము. ఓహో! ఇలా చేయాలి, అలా చేయాలి. కాకపోతే ఏంటంటే కొద్దిగా స్పైసీ అనేది తగ్గిస్తున్నానండి నేను. మేము ఎక్కువ స్పైసీ అయితే తినమండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పుడు కొంచెం ఏసుకొని ఎక్కువగా తింటాము. కానీ తరచుగా మాత్రం అస్సలు తినేది ఉండదండి. అక్కడ ఏంటంటే ఎక్కువగా స్పైసీ వేస్తారు, తర్వాత మసాలాలు వేస్తారు, కారాలు వేస్తారు, ఇవన్నీ వేస్తారు కాబట్టి మనం ఇలా నోట్లోని ఆ ముద్ద పెట్టుకోగానే అబ్బా అన్నట్టుగా ఉంటుందండి. అలాగే నేను అంత కాకపోయినా కొంత తగ్గించి వేస్తానండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టం అండి. ఇప్పుడు మేము హ్యాపీగా వండుకున్నామండి. వండుకొని మీకు వీడియో పెట్టిన వెంటనే ఇంకా కుమ్మేయటమేనండి. కుమ్మేయడమే ఇంకా. ఎంతుందో అంతా కూడా హ్యాపీగా తినేస్తామండి. చికెన్ కూడా కాస్త ఎక్కువగానే వేశానండి. రైస్ తగ్గట్టుగా చికెన్ కూడా ఎక్కువగా తీసుకున్నానండి. ఎందుకంటే ప్రతి ముద్దకి ఒక చికెన్ ముక్క తగిలినట్టుగా ఉండాలని నేను కాస్త చికెన్ కూడా ఎక్కువ వేశానండి. మరి హోటల్లో అయితే మనకు అన్ని చికెన్ పీసులు వెయ్యరు. వేసినట్లయితే మనం తినే అన్నానికి ఒక 4 ముక్కలో 3 ముక్కలు మాత్రమే దొరుకుతాయి. కానీ నేను ఎక్కువగా వేయటం వల్ల ఏంటంటే ప్రతి ముద్దకు కూడా ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకొని చక్కగా హాయిగా కలుపుకొని ఆ ముక్కలు అలా నోట్లో పెట్టుకొని కమ్మగా తినేస్తామండి. అలాగే దానికి తగ్గట్టుగా అండి నిమ్మకాయ పిండుకున్నామంటే ఇంకా వేరే లెవెల్ అండి. అలాగే వాటి తగ్గట్టుగా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని నోట్లో నంచుకొని తిన్నామనుకోండి, అబ్బా! ఎక్కడుంటామో మనకు తెలీదండి. ఈరోజు సండే స్పెషల్ అందరు మీ ఇళ్ళల్లో కూడా మీరన్నీ సండే స్పెషల్ మీ పిల్లలు ఏం అడిగారో, మీ ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఏం అడుగుతున్నారో వాళ్ళ తగ్గట్టుగా మీరు కూడా చేసుకొని తింటూనే ఉంటారు. కానీ మీ రోజు మేము మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో మీ ఇంట్లో మీరేం చేసుకున్నారనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి నేను ఈరోజు బిర్యానీ చేశాను. దీంట్లో ఎంత చికెన్ వేసుంటాను అనేది మీరు గెస్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.